ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, బాగుండాలి అనేది మా ప్రార్థన. ప్రియులారా, మనం మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి శీర్షికపై ధ్యానాలను వింటున్నాం. ఈరోజు మన ధ్యానాంశము అరణ్యము వ్యక్తిగత పరిశోధన పాఠశాల అనేటువంటి అంశం పైన ఈరోజు మన ధ్యానం ఉంటుంది. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నైనా శ్రేష్టమైన సమయంలో నైనా మరి ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చావు. నైనా ఈ సమయంలో మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అనేటువంటి శీర్షికను నేను ధ్యానిస్తూ ఉంటుండగా, అరణ్యంలో ఉన్న మోషే జీవితాన్ని ఆధారం చేసుకొని తన జీవిత అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ అది ఒక పరిశోధన పాఠశాలగా మేము గుర్తించి మేము కూడా సరిచేసుకోవాల్సినటువంటి చోట సరిచేసుకుంటూ నీ చేత ఆదరింపబడిన వారమై నీ కొరకు బలమైన సాక్షులుగా ఉండగలిగే కృపనిమ్మని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో ఎదుర్కొనే సమస్యలను బట్టి లేకుంటే జీవితంలో ఎదురయ్యబోయే పరిస్థితులను బట్టి కృంగిపోయి కృషించి ఎందుకు ఈ పరిస్థితులు నా జీవితంలో అని ఆలోచన చేస్తున్నావా? అయితే ఈరోజు అంశం నీ కొరకే, నా కొరకే. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిస్థితుల్లో ఉన్నాం. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, అంతే వ్యత్యాసం. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక పరిస్థితుల్లో ఉంటారు. కొంతమందిని అడిగితే ఎలా ఉన్నారండి అంటే వాళ్ళు అంటారు, ఎంత చెట్టుకు అంత గాలండి అని అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఏ పరిస్థితుల్లో నేను ఉండాలో ఆ పరిస్థితుల్లో నేనున్నాను అన్నట్లుగా చెప్తూ ఉంటారు. గత కార్యక్రమంలో మోషే అరణ్యంలోనికి పారిపోయినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అరణ్యము అనే మాట గమనించినట్లయితే ఏదో డిసెంబర్ మాసంలో చలిగా ఉన్నటువంటి సమయంలో ఉండేటువంటి అరణ్యము వాతావరణం వేరేగా ఉంటుంది. కానీ అదే వేసవి కాలంలో లేకుంటే మే మాసంలో ఉండేటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదో విహారయాత్రకు వెళ్ళినటువంటి పరిస్థితి కాదు మోషేది. మోషే భయపడి ఐగుప్తు దేశం నుండి ఆయన పారిపోయి అరణ్య ప్రదేశంలోనికి వచ్చాడు. చాలాసార్లు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు అనేది మనల్ని వెంటాడుతుంది, ఆ పాపం అనేది మనల్ని వెంటాడుతుంది, ఉన్న స్థలంలో ఉండనివ్వకుండా పారిపోయేటట్లుగా చేస్తుంది. అలాంటిది అరణ్య ప్రదేశం. భయంతో ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నాం అన్నట్లుగా అక్కడ ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మోషే జీవితం మనకు చాలా విలువైన పాఠాలను మనకు నేర్పుతుంది. మోషే జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే కావచ్చు, ఈ దినము ఈ రోజులకు సంబంధించినటువంటి సంఘటనగా మనకు అగుపడుతుంది. ఆ దినము ఏ పరిస్థితులు అయితే ఉండెనో ఈ దినాన కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి. మనుషులందరూ కూడా కాలాలు మారిన, రోజులు మారిన, మనస్తత్వాలు మాత్రం ఒకే తీరుగా ఉన్నాయి, పరిస్థితులు ఒకే తీరుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి ఒక ధన్యత ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన శిలువ కార్యం ద్వారా నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. కానీ మోషే పారిపోయినప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయి అంటే ఏ దిక్కు లేకుండా ప్రభు తట్టు చూడాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో ప్రభు ఏ విధంగా మోషేను ఆదరించాడు అనేటువంటి విషయాలను మనం చూడాలి అంటే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే అరణ్య ప్రదేశంలో ఉన్న వారిని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ అంటున్నాడు, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను
ఇందులో 4 శ్రేష్టమైన విషయాలను మనం నేర్చుకోవాలి. అరణ్యము ఒక పాఠశాల లాంటిది. ఏమండి, మేము కళాశాల చదువులు కూడా ముగించాం, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి వారం, మేము మరలా పాఠశాలకు రావడం ఏంటండి అనొచ్చునేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో అనుభవపూర్వకంగా అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవటానికి పాఠశాలనే సరైనటువంటి ప్రదేశం. పాఠశాలలో మాత్రమే మనకు ఒక టీచర్ ఉండి గద్దించి నేర్పుతాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కళాశాలలో అయితే టీచర్ వస్తాడు, ప్రొఫెసర్ వస్తాడు, చెప్పేస్తాడు, చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. నువ్వు వింటే విన్నావు, వినకపోతే వదిలేస్తాడు, తనేం పట్టించుకోడు. కానీ పాఠశాలలో అలాంటి పరిస్థితి కాదు. పాఠశాలలో వినేటట్లుగా, అర్థమయ్యేటట్లుగా చిన్నతనం నుండి వారికి బోధన చేసి బోధించడము పాఠశాలలో ఉన్నటువంటి బోధకుల యొక్క మాటలవి. మనం బాగుపడాలని. అందుకే ఊర్లలో స్కూల్స్ ఉంటే పిల్లలు చాలామంది రారంట. తల్లిదండ్రులను ప్రోత్సహించి మీ పిల్లల్ని స్కూల్కి పంపండి అంటుంటారు. కారణం ఏంటంటే వారు చదువుకుంటే పెద్దవారై ప్రయోజకులు అవుతారని. ఈరోజు మనల్ని ఒక పాఠశాలకు తీసుకెళ్తున్నాడు. మోషే జీవితం ఎలాగుందంటే అరణ్యంలో ఆయన ఒక పాఠశాలలో చేరినట్లుగా ఉంటుంది. ఆ పాఠశాలకు వెళ్తే ఇక్కడ అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని అని అంటున్నాడు. వాని అనేటువంటి దగ్గర ఇక్కడ ఇశ్రాయేలీలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు, యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు వాణి అనే దగ్గర మోషేను పెట్టినా, లేదంటే మన పేరు పెట్టుకున్నా, లేదంటే ఎవరైనప్పటికీ మీ పేర్లు అక్కడ పెట్టుకున్నా, వాణి అనే దగ్గర మన పేరు కనుక అక్కడ పెట్టుకొని ఈ విషయాలను మనం ధ్యానించినట్లయితే, వాణి కనుగొని అనే మాట. వాణి కనుగొని అంటే వింటున్నటువంటి నిన్ను ఆయన కనుగొని చెప్తున్నటువంటి 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే వాని కనుగొని ఆవరించి అని అంటున్నాడు. ఆవరించి అనేటువంటి మాటను మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే, మన దేశంలో నాయకులుగా ఉన్నటువంటి వారు, లేదంటే ఒక ప్రెసిడెంటే కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టరే కావచ్చు, లేదంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నరే కావచ్చు, ఇంకా ఏదైనప్పటికీ అధికార ప్రతినిధులు కావచ్చు, ఎవరైతే వారికి భద్రత అవసరమో వాళ్ళందరికీ భద్రత కావాలి అంటే వారి కొరకు సెక్యూరిటీ ఆవరించి ఉంటుంది. ఈరోజు మనం కూడా దేవుని దృష్టిలో చాలా విలువైన వారం. మోషే పారిపోయినంత మాత్రాన ఆయన ఏదో దేవుడు వదిలేశాడు, ఆయన భయంతో వచ్చేసాడు, ఇక మోషే పని అయిపోయింది అనుకోవటానికి వీలు లేదు. అక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, మోషే నేను నిన్ను ఆవరించి ఉన్నా, నేను నిన్ను కనుగొన్న బిడ్డ, నీ పరిస్థితి అంతా నాకు తెలుసు, ఐ నో యూ. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాలు, మన పరిస్థితులు కూడా దేవునికి బాగా తెలుసు. అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూసినట్లయితే, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అంటున్నాడు. 12వ వచనం నుంచి మనం చదివినట్లయితే, సిరియా రాజు ఇశ్రాయేలుల పైన రావటానికి గల కారణం ఏంటంటే, ఏదైనప్పటికీ మన గురించినటువంటి వార్త అవతల వారికి శత్రువులకు తెలియబడుతుంది. ఇది ఎలా జరుగుతుంది అని చెప్పినప్పుడు వారు ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే, ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు అక్కడ. ఆ దైవజనునికి ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ ఆయనకు తెలుసు గనుక ఆయనను బట్టే అక్కడ తెలిసి వారు జాగ్రత్త పడుతున్నారు అనేటువంటి సందేశం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటకి ఈ దైవజనుని చుట్టుకొని సైన్యాన్ని మోహరించారు, ఆవరించారు. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, సైన్యమంతా ఆయన చుట్టూ ఉన్నప్పటికీ ఈ దైవజనుని చుట్టూ దేవుని యొక్క సైన్యం ఆవరించి ఉన్నట్లుగా మనం చూస్తాం. 16వ వచనాన్ని చూస్తే, అతడు భయపడవద్దు,
మన పక్షమున నున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడు. దేవుని బిడ్డల చుట్టూ ఆయన కాపుదల, ఆయన భద్రత ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. చాలాసార్లు ఒంటరితనం అయ్యేసరికి, లేకుంటే ఎడారిలో ఉన్నప్పుడు, లేకుంటే అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు, నాకు ఇంకెవరు లేరు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరిచేటువంటి విషయం ఏంటంటే ఆయన ఆవరించి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలోనే మనము చూసినట్లయితే పరామర్శించి అని అంటున్నాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా? ఆయన తన వాక్యం ద్వారా నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను పరామర్శిస్తున్నాడు, నిన్ను పలకరిస్తూ ఉన్నాడు. బిడ్డ, నువ్వు భయపడకు, నేనున్నా అని అంటున్నాడు. ఈరోజు మనుషులు పరిస్థితులు బాగుంటే అందరూ చుట్టూ ఉంటారు, కానీ పరిస్థితులు విషమిస్తే అందరూ దూరం అయిపోతారు. కానీ ఎవరు దగ్గరున్నా లేకపోయినా ప్రభువు మాత్రం అందుబాటులో ఉంటాడు. మనం ఉన్నటువంటి పరిస్థితులు ఆయన మనకు దగ్గరగా ఉంటాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. తర్వాత మూడవది గమనిస్తే అంటున్నాడు, తన కనుపాపను వలె అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుపాపను వలె అనేటువంటి ఈ మాట మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువు చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కీర్తనకారుడు మాట్లాడుతూ అని అంటున్నాడు, అయ్యా కనుపాప వల్ల నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో కూడా అదే చూస్తాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తాం. కనుపాపను వలె కాపాడేవాడు ఆయన. తర్వాత 4వదిగా ఆయన అంటున్న మాట ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడేవాడుగానే ఉంటున్నాడు, మనల్ని భద్రపరిచేవాడుగానే ఉంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆయనకు తెలియంది కాదు. కానీ ఏ సమస్యలో ఉన్నా అరణ్యం లాంటి అనుభవంలో నీవు ఉంటున్నప్పటికీ, నేను ఉంటున్నప్పటికీ ఆయన మాటలు మనల్ని ఆదరించేవిగా, ధైర్యపరిచేవిగా, కాపాడేవిగా ఉంటున్నాయి. ఆనాడు మోషేను ఆ విధంగానే కాపాడాడు. అరణ్యంలో ఉండగా, ఒంటరితనంతో ఉండగా, ఒంటరిగా ఉన్నటువంటి ఆ వేళలో దేవుడు ఆయనను దర్శించి ఆయనను బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ లోకంలో మనం జీవిస్తుంటుండగా, ఈ లోకంలో వచ్చే పరిస్థితులు ఇవన్నిటిని బట్టి కృంగిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన వైపు మనం చూడాలా, ఆయన పైన మనం ఆధారపడాలా. ఆయనను మనం సమీపించినట్లయితే మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. అందుకే అంటాడు, నా యొద్దకు వచ్చు వాని నేను ఎంత మాత్రము త్రోసివేనంటాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండంగా ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్నా నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా ఆయన తట్టు చూడు, ఆయన వైపే మన నేత్రాలను ఉంచుదాం, ఆయనపై ఆధారపడదాం. సో అలాంటి కృప ప్రబిళ్ళమైన మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, నాయనా మోషే అరణ్యంలో ఉన్నప్పుడు, నాయనా అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు, దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ప్రభువా, నీవు నాయనా మోషేను ఆవరించి ఉన్నావు ప్రభా, మోషేను పరామర్శిస్తూ వచ్చావు ప్రభా, మోషేను కను పాపవలే నువ్వు ఉన్నావు ప్రభా, తనను కాపాడుతూ వచ్చావు తండ్రి. ఇంతకంటే ఎక్కువ కావాల్సిందేముంది నాయన. ఈరోజు ప్రియ బిడ్డలు నాయన, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీవు బాహటంగా తెలుసు నాయన. నీ వాక్యం వింటూ ఉండగా ఈ వాక్యం చేత నువ్వు బలపరచు నాయన, ధైర్యపరచు నాయన, నేనున్నాను అని వారికి అభయం ఇవ్వు నాయన.
నీకే స్తోత్రం చెల్లించుకుంటూ విన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేసి బలపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్.